ఆదిలాబాద్ డైట్ కళాశాల మైదానంలో తెరాస ఆశీర్వాద సభ జరుగుతోంది. కేసీఆర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కోటేయడం వాడు ఏం చేయడు, మళ్ళీ 5 ఏళ్ళు తిట్టుకున్నాడు తప్ప ఏముండదు. ఒకసారి ఓటు చేయి జారిపోయిందంటే మన చేతిలో ఏముండదు. ఆ సోయి మనకు ఉండాలి. ఓటు వేసే ముందు ఎవరికైనా సరే ఓటు ఉత్తగానే వేస్తాం ఇట్లా మనం అట్లా వేయద్దు. ఎవరెవరో వచ్చి ఏమేమో చెప్తారు, వినాలి, మంచిగా అన్ని వినాలి, అర్థం చేసుకోవాలి. నేను మీతో ఏం కోరుతున్నా అంటే నేను చెప్పే మాట దయచేసి విని మీ ఊరికి పోయిన తర్వాత మీరు చర్చ చేయాలి. మీరు చర్చ పెడితే అప్పుడు తేలుతుంది, మంచి ఏంది, నిజమేంది, వాస్తవం ఏంది అనేది తేలుతుంది. దాని ఆధారంగా ముందుకోవాలి. ఒక మాట, తెలంగాణ వచ్చే సమయంలో నిజానికి కేసీఆర్ ఉద్యమం మొదలుపెట్టినాడు, ఎవ్వరికి నమ్మకం లేదు. సామల సదాశివ గారు ఉంటారు ఇక్కడ, పెద్ద ఆయన. నేను వచ్చినప్పుడు ఆయన ఇంటికి పోయినా, జయశంకర్ గారు నేను కలిసి ఆదిలాబాద్లో ఆయన ఇంటికి పోయినాం. చాలా షేర్ చేసుకున్నాం. ఉద్యమ సమయంలో నాకు కొంచెం ఆవేశం ఎక్కువంటే కేసీఆర్ గారు బాగా తెచ్చినావు, ఇంత కొసెల్లాలే, కొన్ని విషయాలు గట్టిగా అనకు, కొందరికి పడయి, బార్ బార్ బోలుంగా 1000 బార్ బోలుంగా అంటే నడవది. ఇదే మాట చెప్పినాడు పెద్ద ఆయన. అట్లా కొద్ది మందికి ఉండే కానీ చాలా మందికి నమ్మకం లేకుండే. ఇప్పుడు మీకు కూడా చాలా మందికి నమ్మకం లేకుండే తెలంగాణ అవుతుందని, నమ్మకం ఎవరికి లేకుండే. अरे कहाँ से होता भाई, कौन होने देता, ये केसीआर बेचारा लड़ रहा लेकिन नहीं होने देते ना अने चाला मंदिकी उंडे. लेकिन जंग में अगर नेकी है, नीयत है, इंसाफ है तो अल्लाह का करम होता, वही हुआ. आज तेलंगाना एक रियासत हुआ, ये आप लोगों के सामने है. इंको మాట కూడా నేను చెప్తా ఉన్నా, కరెంటు మంచిగా అయితంటే కూడా ఎవరు నమ్మలే. ఎట్లయితది బా జానారెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఆయనే మాట్లాడి ఆడికెళ్ళైతది బా, होता ही नहीं. हम बोले होता भाई 2-3 साल के बाद बहुत अच्छा होता, किसी को यकीन नहीं था. ఒకటే మాట మీరు గమనించాలి దయచేసి. ఇంకోటి కూడా నేను మీకు సాఫ్గా చెప్తున్నా ముచ్చట ఇక్కడ. దీనిలో ఎందో మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఎలక్షన్ అనగానే ఆగమాగం అయితే మనం కావద్దు. ఎందువల్ల ఇప్పుడు ఏముందండి ఇక్కడ బ్రహ్మ పదార్థం. ఎవరున్నారు పోటీలా, ఎవరన్నా కొత్త వాళ్ళన్నారా? 58 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి టీడీపీ కాంగ్రెస్ ఒక కూటమి కట్టి ఒక దిక్కు, 15 ఏళ్ళు కొట్లాడి తెలంగాణ తెచ్చి మీరు గెలిపిస్తే గెలిచి 4 ఏళ్ళు పరిపాలన చేసిన పార్టీ టీఆర్ఎస్ ఒకవైపు. ఇక మధ్యలో ఎవరో ఉన్నారు కానీ లెక్కలేదు. అది మధ్యలో పార్టీలు బేకారు, మన దగ్గర ఏం లేదు, దాని అడ్రస్ కూడా లేదు. ఈ రెండింటి మధ్యనే పోటీ ఉన్నది. ఇలా ఎవరు కొత్త నాకు అర్థం కాదు. కాంగ్రెస్ కొత్తదా ఏమన్నా ఆకాశం కలొచ్చారా? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు क्या आसमान से आए? नहीं मालूम है. चंद्रबाबू नायडू कौन है नहीं मालूम है, कांग्रेस कौन है नहीं मालूम है, अपने जोगी रमन्ना कौन है वो भी मालूम है, केसीआर कौन है ये भी मालूम है. అంతా మీ కళ్ళ ముందరనే ఉన్నది. కానీ తెలియనట్టు నటిస్తాం మనం. ఎందుకు నటించాలా? ఏం అవసరం ఉన్నది? ఉన్నట్టు ఆలోచించవచ్చు కదా. ఒక్కటే మాట దయచేసి ఆలోచన చేయండి. చాలా మేధావులు, చాలా పెద్దోళ్ళు, ఎవరు కాంగ్రెస్ టీడీపీ ఇద్దరు కూడా ఎన్ని మాటలు చెప్పినండి వాళ్ళు. ఆ 58 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పరిపాలనలో ఆదిలాబాద్ పట్టణంలో మీ బస్తీలలో కానీ లేదు మీ గ్రామాలలో కానీ కరెంట్ ఎట్లా ఉండే, ఇవాళ కరెంట్ సరఫరా ఎట్లా ఉన్నది? ఇంతకుముందు కరెంటు వస్తుందో రాదో, పోతుందో ఉంటుందో, ఒక పంట వేస్తే 3 మాట మోటార్ కాలిపోతే మొత్తం గతం ఆడికి గడిచిపోతుంది. రాత్రి పోయి కరెంటు పెట్టాలి, పెద్ద బాధ. ఇప్పుడు ఆ సమస్య లేదు. ఎందుకు లేదు? వాటికనే తమాషా మాట్లాడితే చెక్కల గింతలు పెడితే వస్తుందా కరెంటు? ఇవాళ కూడా నా సెల్ ఫోన్లో కావచ్చు, నా ఐప్యాడ్లో కావచ్చు, రోజుకు 4 మాటలు మానిటర్ చేస్తాం. ఎక్కడ ఎంత ప్రొడ్యూస్ అవుతున్నది, ఎటు సరఫరా అవుతున్నది, ఎట్లా పోవాలి. కాపలాదారులాగా, కాపలా కుక్కలాగా పనిచేస్తే మీకు 24 గంటల కరెంట్ వస్తూ ఉంది. తమాషకు వస్తలేదు. వట్టిగా రాదు కదా, వస్తుందా వట్టిగా కరెంట్?
గంత కఠినముండే ఇవాళ రియాలిటీ అయింది. అట్లనే అనేకమైన పేదరికం, అన్ని వృత్తులు నాశనం చేసినారు. చేనేత వృత్తి కూలిపోయింది, గొర్రెల కాపల వృత్తి పోయింది, గీత కార్మికులది పోయింది. ఆ నగలు చేసి అవేంటి ఆ జ్యువెలరీ షాప్ వచ్చిన తర్వాత మన కంసాల వాళ్ళ వృత్తి పోయింది. చేపలు పట్టే వాళ్ళ వృత్తి నాశనం చేసినారు. అన్ని రకాలుగా దెబ్బతీసినారు. కొన్ని విషయాలు చెప్తే మీరు నమ్మరు. ఒక హైదరాబాద్ సిటీకి ప్రతిరోజు 650 లారీల గొర్రెలు దిగుమతి అవుతాయి. 650 లారీలు. నేను మనకు లేరా, యాదవులు లేరా, గొల్లోలు లేరా, కుర్మోలు లేరా, ఎందుకురా అంటే ఉన్నారు సార్, పట్టించుకోలేదు. ఇవాళ 70 లక్షల గొర్రెలు తెచ్చి పంచినాం. వాడికి 40 లక్షల పిల్లలు పుట్టినాయి. మన తెలంగాణ గొల్లలు కుర్మలు దాదాపుగా 1500 కోట్ల రూపాయల డబ్బు సంపాదించినారు. ఇవాళ కూలిపోయినటువంటి వాటిని నిలబెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న ఆకలి సాగులు తెచ్చిండ్రు. సిరిసిల్ల, పోచంపల్లి, దుబ్బాకలో 7 10 మంది చచ్చిపోయిన ఒకటే రోజు. ఇవాళ వాళ్ళకి 50% నూలు ఇస్తా ఉన్నాం, 50% రసాయనాలు ఇస్తా ఉన్నాం. వాళ్ళు నేసిన బట్టలు కొంత మేర కొంటా ఉన్నాం. ఇప్పుడే నాకు ఆశమ్మ గారు చెప్పినారు, మీ దగ్గర పద్మశాలీలు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు, వాళ్ళ కోసం కొన్ని పనులు కావాలని చెప్పి కూడా నాకు ఆశమ్మ గారు రిప్రజెంటేషన్ ఇచ్చినారు. ఎన్నికల తర్వాత నేను రామన్న గారికి చెప్పి, నగేష్ ఎంపీ గారికి చెప్పి ఖచ్చితంగా మిమ్మల్ని హైదరాబాద్ పిలిపించుకొని ఇక్కడ మినీ టెక్స్టైల్ పార్క్ రావన్నా ఏం చేయాలి, ఏ విధంగా చేయాలో తప్పకుండా చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా గిరిజనుల భూముల సమస్యల్ని చాలా పెద్దోళ్ళు కదా చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ ఎందుకు పరిష్కారం చేయలేదండి భూముల సమస్య, పోడు భూముల సమస్య? ఇలా మేము రైతు బంధు స్కీమ్ ఇస్తున్నాం. వాళ్ళంతా మొత్తుకుంటున్నారు గిరిజనులు. ఆ ఏజెన్సీ ఏరియాలో ఉన్న గిరిజనేతరులు, నాన్ ట్రైబల్స్, వాళ్ళు బాధనే, ట్రైబల్స్ బాధనే. అది ఏదో ఒకటి ఆడుకోకాడికి తేలగొట్టాలి కదా, కొడతలేరు. రామన్న గారు వీళ్ళంతా నయంబడబడి కొన్ని వేయించిండ్రు. ట్రైబల్ ఏరియాలో ఉన్న నాన్ ట్రైబల్స్ కూడా కొంత రైతు బంధు ఇచ్చినాం, రుణమాఫీ ఇచ్చినాం, కొంత మేరకు చేసినాం. దాన్ని సంపూర్ణంగా పరిష్కారం కావాలి. అది ఒక ఆదిలాబాద్ జిల్లాలోనే లేదు, అది నాకు వరంగల్లో ఉన్నది, ఖమ్మంలో ఉన్నది, నిన్న నిజామాబాద్ జిల్లా పోతే ఆడ ఉన్నది. నేను మీ అందరికి ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, ఎన్నికల తదనంతరం ఈ టర్ములనేమో నాకు ఎక్కువ ప్లానింగ్ మీద పోయింది, నా టైం ఎక్కువ. ఇంకా కొత్త రాష్ట్రం అర్థం చేసుకోవాలి, తప్పులు చేయొద్దు, మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ తప్పు చేయకూడదు, భవిష్యత్ తరాలు మనల్ని క్షమించాయి. కాబట్టి ఈ సంవత్సరం ఈ టర్మ్లో ఇవాళ పొద్దున కూడా నేను బయలుదేరుతా ఉంటే వాళ్ళు చెప్పినారు, బ్రహ్మాండమైన మేయర్తో టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది సార్ అని చెప్పినారు. తప్పకుండా మీ దయ వల్ల టీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది. ఇక్కడ మీ ఆశీర్వచనంతో మీకు ఇంత సంఖ్యలో వచ్చినంటే జోగు రామన్ కూడా గ్యారంటీ గెలుస్తాడు, అందులో డౌటే లేదు. మేము తప్పకుండా ఎన్నికల తర్వాత చీఫ్ సెక్రటరీ, మంత్రివర్గంలో ముఖ్యులను తీసుకొని ఆదిలాబాద్ వచ్చి నేను ఇక్కడనే 3 రోజులు ఉంటానని మనం చేస్తా ఉన్నా. ఆదిలాబాద్ వెస్ట్ కావచ్చు, ఇక్కడ ఆదిలాబాద్ దాకా కానీ మీ పోడు భూముల సమస్యలు కానీ, గిరిజనుల సమస్యలు కానీ, గిరిజనుల భూముల సమస్యలు కానీ, ఏజెన్సీ ఏరియాల నాన్ ట్రైబల్ రైతుల సమస్యలు కానీ నేనే స్వయంగా కూర్చొని దాని పరిష్కారం ఇక్కడనే ఆర్డర్స్ కూడా ఇచ్చిపోతామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇంతకుముందు వాళ్ళు చేయలే, ఇప్పుడు వచ్చి డైలాగ్ కొడతారు. వాళ్ళకి 60 ఏళ్ళు దాడలేదా? 60 ఏళ్ళు. చంద్రబాబు నాయుడికి 17 ఏళ్ళు దాడలేదా టీడీపీ పార్టీకి? ఏం చేయలే, చెయ్యరు. ఒక్కటి మాట్లాడండి, ఎక్కువ అవసరం లేదు. నేను చెప్పేది మీరు మంచిగా ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుంది. ఒక్కటే మాట, ప్రతి ఎలక్షన్ల నిలబడేలో చెప్పాలి, లోయర్ పెనుగంగ ఇక రేపే వచ్చే లోయర్ పెనుగంగ ఓట్లు చెప్పాలి, ఓట్లు దొప్పుకోవాలి, అవతల పడాలి. కానీ రాలే. మొన్న టీఆర్ఎస్ వచ్చిన తర్వాత నేను స్వయంగా మహారాష్ట్రకు పోయి, నా ఎంబడి రామన్న గారు కూడా వచ్చినారు, నగేష్ ఎంపీ గారు వచ్చినారు. మేము పోయి అక్కడ కూర్చొని ఆ ముఖ్యమంత్రి నొప్పించి ఒప్పందం చేసుకొని సెటిల్మెంట్ చేసుకొని చెనాక కొరాటా బ్యారేజ్ కడతా ఉన్నాం. ఆ మధ్య నేను కూడా వచ్చిపోయినా అక్కడికి. త్వరలోపల అది కంప్లీట్ అవుతా ఉంది.
అది అయిపోతే 50,000 ఎకరాలకు నికరంగా నీళ్లు వస్తాయి మన ఆదిలాబాద్ నియోజకవర్గంలో. అవి గది వస్తే బతుకుతాం. అట్టిగా మీ దగ్గర చాలా ఉన్నాయి. సాత్నాల వాగు మీద చెక్ డ్యాములు కట్టాలి, నీళ్లు వేస్ట్ పోకుండా అని చెప్పినారు. తప్పకుండా కట్టుకుందాం, దాని ఇబ్బంది లేదు. చిన్న చిన్న పనులు చేసుకుంటాం. కానీ మిమ్మల్ని కోరుతున్నా నేను ఏంటంటే, ఇక్కడ ఒక బాధ అనిపిస్తుందండి. ఎలక్షన్ అనగానే ఎన్ని అబద్ధాలన్నా మాట్లాడచ్చు, ఏదైనా చెప్పచ్చు. అట్లా ఉంటుంది ఆ పద్ధతి. నిన్న ఆయన వచ్చిన, ఆయన పేరేది, ఆ బీజేపీ అధ్యక్షుడు వచ్చాడు, అమిత్ షా వచ్చాడు. మొన్ననేమో ఆయన నరేంద్ర మోడీ గారు వచ్చాడు, ప్రధానమంత్రి. వీళ్ళు ఏం మాట్లాడతారంటే, మీరు ఒక చిన్న విషయం గుర్తించాలి. ప్రజలు ఎవరైనా ప్రజలమే. హక్కులు అందరికీ ఉంటాయి, బాధలు అందరికీ ఉంటాయి. అందరం బాగుపడాలి. తెలంగాణ మొన్నటిదాకా వీఆర్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. విడిపోయినాం. విడిపోయిన తర్వాత మన గిరిజనుల జనాభా పెరిగింది. అప్పుడు 6% ఉన్నాం, ఇప్పుడు 10-11% పెరిగింది. అట్లే ముస్లిం సోదరులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 6% అన్నారు, మరి ఇలా 12-13% పెరిగిపోయినాం. దానికి ఏమన్నామంటే, ప్రజల హక్కులరా బాబు, గిరిజనులై ముస్లింలై రిజర్వేషన్ పెంచాలి అని. మీ రాష్ట్రాలలో మీరు పీకింది ఏమి లేదు, కానీ మా దగ్గరికి వచ్చి మాకు సున్నాలు పెడుతున్నారు మీరు. అంటే మీరు చెప్తే మేము గొర్రెలమా? మీరు ఏది చెప్తా కదా నేను నమ్మన్నా? మీ కింద చక్కదనం ఉందని మా కాడొచ్చి మీరు విమర్శ చేస్తున్నారా? ఇది ఒక్క విషయం దయచేసి ఆదిలాబాద్ పట్టణం చదువుకున్న వాళ్ళు, మేధావులు ఉంటారు, మీరు విచారించాలి. 70 ఏండ్ల ఎందుకండి దేశం ఇంత దరిద్రంగా ఉంది? హిమాలయ పర్వతాలకు అవతల ఉన్న చైనా ఎట్లా తయారైందండి? హిమాలయాలకు ఇటువైపు మనం ఉన్నాం, అటువైపు చైనా ఉంది. 25 साल पहले चीना हमसे गरीब थे. ये अकाउंट है, मेरा अकाउंट नहीं है, मेरा स्टोरी नहीं है. ఇవాళ ఇండియాలో పేదరికం అట్లే ఉంది. చైనా మాత్రం ప్రపంచంలో నంబర్ 2 అయింది, అమెరికా తర్వాత నంబర్ 2. మరి వాడెట్లయిండు? మనం అన్నం తింటలేమా? మనకు మెదడు లేదా? లేదు మెదడు. కాంగ్రెస్కి లేదు, బీజేపీకి లేదు, ఇద్దరికి లేదు. ఇద్దరు కూడా తానాషాయి. ఎక్కడ? ఢిల్లీలో పెత్తనం ఇండియా మీద. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడనో సాత్నాల, మా రామన్న ఊరుండి సాత్నాల మండలం కావాలి. 100% సాత్నాల మండలం నేను చేస్తా, అది నా బాధ్యత. మీరేం ఫికర్ చేసి అక్కర్లేదు. సాత్నాల మండలం అడిగిండు రామన్న, సోనాల మండలం అడిగిండు, 2 మండలాలు కూడా చేద్దాం. గవర్నమెంట్ వచ్చిన 4 రోజుల పని చేసేద్దాం, దానికి సమస్య లేదు. ఎక్కడనో సాత్నాల మండలంలో, ఆదిలాబాద్ జిల్లాలో, లేకపోతే జైనత్ మండలంలో పెనుగంగ ఒడ్డుకు ఒక గ్రామంలో నడిపేటువంటి ఒక పాఠశాల. దానికి ఢిల్లీకి ఏం సంబంధమైన అర్థం కాదు. మాకు నడపరాదు హై స్కూలు, మీరు ఢిల్లీకి వెళ్ళి నడపన్నా? మీ పెత్తనం ఎందుకు విద్యాశాఖ మీద? అట్నే అగ్రికల్చరు. ఆదిలాబాద్లో పండే పంట మెదక్లో పండది, మెదక్లో పండేది ఖమ్మంలో పండది. మీ పెత్తనం ఎందుకు వ్యవసాయ శాఖ మీద? ఆరోగ్యం మీద మీ పెత్తనం ఎందుకు? ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ మీరు నడపన్నా? విద్యాశాఖ, వ్యవసాయ శాఖ, రూరల్ డెవలప్మెంటు, అర్బన్ డెవలప్మెంటు మీ పెత్తనం ఏంటంటే మీ దగ్గర ఎందుకు పెట్టుకున్నారు? అధికారాలు ఎందుకు బదలాయిస్తలేరు రాష్ట్రాలకు? రాష్ట్రాలను మున్సిపాలిటీల కింద మారుస్తూ ఉన్నారు మీరు. రాష్ట్రాల అధికారులు హరిస్తూ ఉన్నారు, తానాషాయి చెలాయిస్తూ ఉన్నారు. రిజర్వేషన్లు కూడా మీరెవరండి? దేశంలో ఎడ్డితనం ఉన్నప్పుడు, పేదరికం ఉన్నప్పుడు ఓకే, ప్రజలకు ఆశలు పెరిగినాయి. ఎట్లయితే తెలివితేటలు పెరుగుతున్నాయో వాళ్ళ ఆశలు పెరుగుతున్నాయి. వాళ్ళు కోరుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. ఇంకో పెద్ద మాట నేను చెప్తా ఉన్నా ఆదిలాబాద్లో. और अखबारी नुमाइंदों से मेरा गुजारिश है, ये बात हाईलाइट होना चाहिए. 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఉండొద్దు అని సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అది తప్పు. ఎందుకంటే రాజ్యాంగంలో ఎక్కడ కూడా లేదు రిజర్వేషన్ షల్ నాట్ ఎక్సీడ్ 50% అని ఎక్కడ లేదు.